ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం. అయితే నీటి యొక్క ప్రాముఖ్యత, నీటి విలువను గురించి మన పూర్వీకులు మన శాస్త్రాల్లో ఏం చెప్పారు అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ఈ భూమి మీద 71% నీరు ఉంది. అలాగే ఈ పంచభూతాలతో తయారైనటువంటి మన శరీరంలో కూడా 60% నుంచి 70% వరకు నీరే ఉంది. అంటే మన శరీరాన్ని నడిపించడంలో నీరే ముఖ్య పాత్ర వహిస్తుంది. దీన్ని బట్టే మనకు తెలుస్తుంది నీటికి మనిషికి విడదీయరానటువంటి సంబంధం ఉంది. ఎందుకంటే నీరే మనిషికి ప్రాణాధారం. ఈ విషయాన్ని కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే సంస్కృతంలో రచించినటువంటి ఉపనిషత్తుల్లో స్పష్టంగా విషయాన్ని చెప్పారు. చాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఈ విషయం చెప్పబడింది. ఆపోమయ ప్రాణ, నీరే ప్రాణాన్ని నిలబెడుతుంది అనే విషయాన్ని మన ఋషులు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఉమ్మనీరులోనే మనిషి జీవితకాలం ప్రారంభమవుతుంది. అలాగే భూమి మీదకి వచ్చిన తర్వాత భూగర్భంలో ఉండే నీటితోనే మానవుడి యొక్క జీవితం కొనసాగుతుంది. అసలు జీవం పుట్టిందే నీటి నుంచి అని విజ్ఞాన శాస్త్రం చెబుతుంది. పురాణాలు, వేదాలు కూడా చెబుతున్నాయి. అలాగే ఈ నీరు పక్షికి, వృక్షానికి, పశువుకి, పండితుడికి, పామరుడికి, ప్రతి ప్రాణికి అత్యంత అవసరమైనటువంటిది ఈ నీరు. ఈ నీరు లేకపోతే ఈ భూమి మీద జీవకోటి బ్రతికే అవకాశమే లేదు. ఈ నీరు ప్రాణాన్ని నిలబెడుతుంది అంటే అది ఎంత శక్తివంతమైనదో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనం దారిలో వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక వస్తువు పడిపోయిందనుకోండి, ఆ వస్తువు తిరిగి తీసుకొచ్చి ఇస్తే మనం ఎంతో కృతజ్ఞత చెప్తాము ఆ ఇచ్చిన వారికి. చిన్న వస్తువు ఇచ్చినటువంటి వ్యక్తినే మనం గొప్పగా చూస్తే, నిరంతరం ప్రాణాన్ని నిలబెట్టేటువంటి నీటిని మనం ఎంత గౌరవించాలి, భగవంతునితో సమానంగా మనం పూజించాలి. అందుకే ఈ లోకంలో పవిత్రమైనటువంటి వస్తువు ఏదైనా ఉందంటే అది నీరే. ఎందుకంటే భర్తృహరి మహాకవి తన వాక్యపదీయం అనేటువంటి గ్రంథంలో ఈ మాటని చెప్పారు. ఆపహ పవిత్రం పరమం పృథివ్యాం. అంటే ఈ భూమి మీద అత్యంత పవిత్రమైనటువంటి వస్తువు నీరు. ఎందుకంటే అగ్ని సహజ సిద్ధంగా తాను పవిత్రంగా ఉంటే మనల్ని, మన జీవరాశుల్ని, పశువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని పవిత్రం చేయడానికి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి వస్తువు నీరు. నీరు బాహ్యంగా శరీరాన్ని శుభ్రపరిచేది. అలాగే శరీరంలోకి తీసుకుంటే అంతర్గతంగా కూడా శరీర మాలిన్యాలని పోగొట్టి శరీరాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచేటువంటి శక్తి కలది నీరు. అందుకనే ఋగ్వేదం చెప్తుంది, ఆపహ సర్వస్య భేషజీ. ఈ లోకంలో ప్రతి ఒక్క ప్రాణికి ఔషధం లాంటిది ఈ నీరే. ఇలా నీటి గురించి అనేక విషయాలు మన శాస్త్రాల్లో చాలా చాలా చక్కగా వివరించారు. వాటన్నింటినీ కొద్దిగా మనం నేర్చుకుందాం. ఈ నీటి గురించి, నీటి విలువ గురించి మనం తెలుసుకుందాం. మన ముందు తరాల వారికి మనం తెలియజేద్దాం. నీటిని రక్షించుకుందాం, నీటి విలువ తెలుసుకుందాం. జై హింద్.